ఈ ఉత్సవం చూస్తుంటే భోజనం చేసుకున్న చాలా సంతోషంగా మీ అందరినీ కూడా కలిసేటువంటి అవకాశం చాలా సంతోషంగా ప్రతి అమ్మకు ప్రతి తమ్ముడికి ప్రతి బాబాయికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి మేము ఈరోజు జగన్నాథపురం రావటం, ముఖ్యంగా ఈరోజు అనేక మంది మనకు వైఎస్ఆర్ కుటుంబంలోకి రాబోతూ ఉన్నారు. మీరు కూడా రావాలి అని చెప్పి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పేరున ముందుగా స్టేజ్లో అలంకరించిన పెద్దలు అశోక్ గౌడ్ గారికి, అదేవిధంగా తమ్ముడు మన ఎంపీ అభ్యర్థి మన బాలన్న మంచివారు ఎప్పుడు మంచి చేసే పార్టీలోనే ఉండాలి అని చెప్పి భవనాన్ని స్వాగతం పలికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు మీ గౌరవాన్ని మీ తమ్ముడుగా ఎప్పుడు మేమందరూ కూడా నిలబెట్టుకోవాలి. మీ అందరికీ మా మా ఎంపీటీసీ చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో అప్పులు ఎంపీటీసీ గారికి ఇక్కడ సమయం తక్కువ పెద్దలు మీ అందరికీ ఇప్పటికీ సుపరిచితులు పెద్దలు నాగసత్యం గారికి అని సొసైటీ అధ్యక్షులు పెద్దలు ఐదు ఎంపీపీగా పనిచేస్తున్నటువంటి పెద్దలు మా అమ్మగారు పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ ముందుగా కేవీపీ గారు అంటున్నారు. మా తండ్రి సమానాలు రోజు బాబు గారికి, మా లెక్చరర్ గారికి, మా కుటుంబానికి మరింత ఆప్తులు, మా ఎప్పుడు కూడా నాన్నకి నాగరాజు ఎల్లప్పుడూ మా ఆప్తులుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు మా నాగరాజు గారికి, అదేవిధంగా ప్రత్యేక అతిథిగా ఇక్కడ కూర్చున్నారు. కిషోర్ గారు, అనేక మంది పెద్దలు వచ్చున్నారు. ఇంకా చాలా మంది ఈరోజు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు. అందరికీ నమస్కారం తెలుపుతూ సమయం కొంచెం కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు జగన్నాథపురం గ్రామంలో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 కోట్ల రూపాయల పైచలిగా ఈరోజు మనం ఒక్క గ్రామంలో సంక్షేమ అభివృద్ధి అందించాము. ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వము చేయని విధంగా పొలం కొని మరియు మొదటిసారి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ జగన్నాథపురం గ్రామం సెంటర్లో, గ్రామ నడుబడుల్లో ఈరోజు పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత ఈ జగన్నాథపురం గ్రామంలో ఒక చక్కటి సచివాలయ భవనాన్ని నిర్మించుకున్నది మన చక్కటి రైతు భరోసా కట్టుకుంటూ ఉన్నాం, చక్కటి హాస్పిటల్ కట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో బడుల యొక్క రూపురేఖలు మార్చడం జరిగింది, ఈ గ్రామంలో సంక్షేమం అందించడం జరిగింది, పైప్ లైన్ మార్చడం జరిగింది, ఈ మెయిన్ రోడ్డు వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. మీరు ఆలోచించండి, జానంపేట నుంచి 7వ మైల్ వరకు మనం రోడ్డు వేసామా లేదన్నా? ఒంగోలు నుంచి కవ్వ రోడ్డు వరకు మనం రోడ్డు వేసామా లేదా?
ఇవన్నీ కూడా ఈరోజు వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని ఈ గ్రామంలో మనం చేసుకుంటూ వెళ్ళాలి. మీ అందరినీ కూడా ఒకటే చెప్తున్నా, ఈరోజు మంచి చేస్తూ మన ప్రభుత్వం వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేస్తున్నారు, పేదవాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబడుతున్నారు. పేదలతోనే నా ప్రయాణం. ఈరోజు పెన్షన్ ఇంటికి పంపించి, అమ్మఒడి అని చేయూత అందించి, వైఎస్ఆర్ చేయూత అని చెప్పి 45 సంవత్సరాల వారికి అందించి, డ్వాక్రా రుణమాఫీ చేసి, ఈరోజు 0 వడ్డీ ఇచ్చి, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి, ఈ విధంగా అన్ని చేస్తూ ఉంటే, ఈరోజు జగనన్న పేదల పక్షాన్ని నిలబడుతుంటే, ఆ జగనన్నని ఈరోజు ఎదుర్కోలేక, జగనన్నని ఎదుర్కోవాలి అని చెప్పి జగనన్న ఒక పక్క ఉంటే, మరో పక్క ఈరోజు మనం చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో ఉన్న పార్టీలు అన్ని కలుపుకుంటా ఉన్నారు. ఇంతమంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏదో ఒక విధంగా పేదల స్థానం సంపాదిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేయాలి, బస్ యాత్ర ద్వారా ఆయన దూసుకొస్తూ ఉన్నాడు అని చెప్పి ఏం చేయాలో తెలియదు. ఆయన పైన చూసారా తల్లి, బెజవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర చేస్తుంటే జగనన్న పైన హత్యా ప్రయత్నం చేశారు. అవునా కదా? చూసారా లేదా? చూసారా లేదా? ఆ తర్వాతే జగనన్న మన నియోజకవర్గానికి వస్తే జగన్తో మాట్లాడుతుంటే ఇదంతా వాసిపోయింది, కన్నంతా వాసిపోయింది. జగనన్నను చూస్తే మా అందరికీ బాధ వేసింది. ఈరోజు ఇక్కడ తగిలింది కొంచెం పైన తగిలి ఉంటే ప్రాణాపాయం, కొంచెం కింద తగిలితే కన్నుపోయే పరిస్థితి. అంటే ఒక పేదల పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తిని రాజకీయంగా ఢీకొనలేక ఈరోజు జగనన్న పైన హత్యా ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు. జగనన్న అడిగితే ఒకటే చెప్తున్నారు, పైన దేవుడు దీవెన, అక్క చెల్లెముల యొక్క ఆశీస్సులు, జెండా మోసే కార్యకర్తల యొక్క బలం, ఈరోజు వాళ్ళు నిలబడటం వల్ల మాత్రమే ఇక్కడ తగిలింది కొంచెం కింద పైన తగిలింది. ఈరోజు ఇక్కడ తగిలింది కొంచెం పైన తగిలితే ఎలాంటి పరిస్థితి? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదల పక్షాన నిలబడుతున్నాడు. పేదల పక్షాన నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏదో ఒక విధంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రధాన పద్ధతి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనేటువంటి ఉద్దేశం వీళ్ళకి తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సునామీని ఆపే అంట దమ్మో ధైర్యం వీళ్ళకి లేదు. ఆపాలంటే వీళ్ళు ఇన్ని పార్టీలు కలిసి వచ్చిన వాళ్ళ తరం కాదు. ఎందుకంటే పేదల గుండెల్లో స్థానం సంపాదించేటువంటి వ్యక్తి, అక్క చెల్లెల యొక్క జీవనలు బలంగా ఉన్నటువంటి వ్యక్తి. అందరూ ఆలోచించారు. గుండె ధైర్యం జగనన్న కంటే పెద్ద గుండె ధైర్యం వారికి లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ 2 నిమిషాలు రోజు చాలా ముఖ్యమైనటువంటి మీరందరూ కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని అండగా ఉండాలంటే మనం ఏం చేయాలి? గుర్తండి, ఈరోజు సైకిల్ వస్తుందో పువ్వు వస్తుందో ఇంకేదో వస్తుందో ఈరోజు మనకే తెలియనటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా సిద్ధమా 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 కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని ఈరోజు మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్య పెడదామని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకి ఈరోజు తెలియజేస్తున్నాం. మొన్న జగన్నాథపురంలో మెజార్టీ ఎంత కోటి, ఈ రోజు ఈసారి టార్గెట్ 500. జగన్నాథపురంలో 500 టార్గెట్ గా పనిచేయడానికి సిద్ధమా సిద్ధమా? మా వాలంటీర్లు సిద్ధమా? మీరు కూర్చోండి, మీరు కూర్చోండి.
తల్లి సిద్ధమా? సిద్ధమా తల్లి? సిద్ధమా? సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, బాణన్న సిద్ధమా? నాయకులందరూ సిద్ధమా? జగన్నాథపురం యూత్ సిద్ధమా? సిద్ధమా? 500 ఓట్ల మెజార్టీ ఈ జగన్నాథపురం గ్రామంలో ఓటాలు సత్తా ఏంటో చూపించడానికి రెడీయా? అనేక మంది కుటుంబంలోకి వస్తారంటూ వచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న అందరికీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము అందరం ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ నమ్మగా ఉంటుందని మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ఈ జాయినింగ్ లో దాదాపు 60 కుటుంబాలు ఈరోజు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంపీటీసీ గారు కూడా దయచేసి సైడ్ నుండి వచ్చి ఇంకో సైడ్ స్వాధీనతో స్టార్ట్ చేస్తున్నాం. రామలక్ష్మి గారు, శాంతి గారు, జి అనూష గారు, కళావతి గారు, సునీత గారు, సౌజన్య, అలాగే ప్రసన్న, సాయి దుర్గ, అలాగే వేరు భవానీ, భవానమ్మ, విమలమ్మ, రామణి, రోజమ్మ, రత్నకుమారి, అనితమ్మ, మరియమ్మ, జ్యోతిమ్మ, రేణుకమ్మ, మరియమ్మ, బాబాయ్ కొంచెం సుప్రియ,
పట్టుకోండు జోసెఫ్ సత్యనారాయణ చాలా బెత్తనా జయ రాంబాబు మేము పంపిస్తాను